హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఫుల్లీ డెవలప్డ్ విఎంఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. జనరల్లీ మనం ఒక ప్లాట్ కొనేటప్పుడు మనం ఆలోచించేవి ఒక మంచి లొకేషన్, మంచి ఎన్విరాన్మెంట్ అండ్ గుడ్ కనెక్టివిటీ ఉండాలనుకుంటాం కదా. అలాంటి ఒక మెగా గేటెడ్ వెంచర్ గురించి ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ వెంచర్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటున్నారు, మరికొంతమంది విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్ కంప్లీట్ కావడంతో పాటు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ మెగా గ్రేటెడ్ టౌన్షిప్ లొకేషన్ ప్రైమ్ ఏరియాలో ఉండడం మనకి అడ్వాంటేజ్ అండి. విశాఖపట్నం రాయ్పూర్ నేషనల్ హైవేకి అటాచ్ అయి ఉంది. విశాఖపట్నం నుండి వయా తగరపోస NH26 ద్వారా ఈ వెంచర్ చేరుకోవచ్చు. ఇక్కడ నుండి విజయనగరం టౌన్ జస్ట్ 6 కిలోమీటర్స్ మాత్రమే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 20 కిలోమీటర్లు మాత్రమే. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఏరియా 46 acres అండ్ టోటల్ ప్లాట్స్ 556. ఈ టౌన్షిప్ గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీ క్యాబిన్ తో మొదలవుతుంది. ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కానీ డిజైన్ పరంగా కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ వెంచర్లో అన్ని రోడ్లు 40 feet CC రోడ్స్, మొత్తం అన్ని అంతా అండర్ గ్రౌండే. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ కేబులింగ్, వాటర్ సప్లై ప్రొవిజన్ అంతా అండర్ గ్రౌండే. పైన ఫుట్పాత్ కెల్ప్ పవర్ బ్లాక్స్ తో కవర్ చేయడం వల్ల చాలా అందంగా నీట్ గా ఉన్నాయండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇక్కడ వర్షం పడింది, అయినా ఎక్కడ రోడ్డు మీద వాటర్ స్టాగ్నెట్ కూడా అవ్వలేదు. ఇక స్ట్రీట్ లైట్స్ విషయానికి వస్తే LED స్ట్రీట్ లైట్స్ తోటి చాలా నీట్ గా ఉన్నాయండి. ఈ వెంచర్ లోపలికి రాగానే మనందరికీ నచ్చేది అవెన్యూ ప్లాంటేషన్. ఒక రిసార్ట్కి వచ్చామా అన్నట్లు ఉంటుంది. ఏదో ఒక ఫార్మాలిటీగా అన్నట్టు కాకుండా ఒక స్పెషల్ ఫోకస్తో డిజైన్ చేయడం మనకు అడుగడుగునా కనబడుతుంది. ప్రతి లేన్ ఒక డిఫరెంట్ థీమ్తో ఉండడానికి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. దాని రిజల్ట్ మనకి ప్రతి లేన్లో, ప్రతి రోడ్లో మొత్తం కాలనీ అంతా కనబడుతూ ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైట్ విజిట్కి వచ్చే ఫ్యామిలీస్, ప్లాట్ ఓనర్స్ ఫోటోషూట్స్ చేయడం ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంటారు. పిల్లలు అయితే సెల్ఫీలు తీసుకుంటూనే ఉంటుంటారు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇక్కడ వాకింగ్ చేస్తుంటే మంచి ఫీల్ ఉంటుంది. నేచర్తో కనెక్ట్ కావడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ సంవత్సరం కొంతమంది ప్లాట్ ఓనర్స్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఫ్యామిలీస్తో సహా షిఫ్ట్ అయ్యారండి. మెయిన్ రీజన్ విజయనగరం టౌన్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, జస్ట్ 6 కిలోమీటర్స్. హాస్పిటల్సే కానీ రైల్వే స్టేషన్, బస్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్ అన్ని దగ్గరే. స్కూల్స్ అండ్ కాలేజెస్ మహారాజా, లేండి, రఘు, అవంతి కాలేజెస్ అన్ని 10 కిలోమీటర్ల లోపలనే ఉన్నాయి. ఇప్పుడు మన స్టేట్లో మెయిన్ డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే లైక్ వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, ఇలా మెయిన్ టౌన్స్ ఎక్కడ తీసుకున్నా సిటీ సెంటర్ 6 కిలోమీటర్స్ దగ్గర అంటే చాలా ప్రైస్ ఉంటుంది ల్యాండ్ వాల్యూ. సేమ్ అలానే విజయనగరం కూడా 2 years నుంచి చాలా బాగా ఎక్స్పాండ్ అవుతుందండి, ఫాస్ట్గా అవుతుంది. మెయిన్ భోగాపురం ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఉన్న పెద్ద సిటీ ఏదైనా ఉందంటే విజయనగరమే. విఎంఆర్డిఏ ద్వారా అప్రూవల్స్ ఉండడం వల్ల బ్యాంక్ లోన్స్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుందండి. మ్యాక్సిమం ప్లాట్ ఓనర్స్ అందరూ బ్యాంక్ లోన్స్ తీసుకుని రిజిస్టర్ చేయించుకునే వాళ్ళే. లోన్ అవసరం లేదనుకున్న వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. కన్స్ట్రక్షన్ లోన్ కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు మీ ఓన్గా కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేదంటే మా ద్వారా కూడా మీరు చేయొచ్చు. మేము కన్స్ట్రక్షన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇక చెప్పాలంటే ఇక్కడ దగ్గరలో మనకి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన రామనారాయణ క్షేత్రం అనేది మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి, 2 కిలోమీటర్స్ అంతే. ఫైనలీ ఎమ్యూనిటీస్ వరల్డ్ క్లాస్ అండి. ఈ టౌన్షిప్కి లగ్జరీ స్టేటస్ ఇచ్చేలా డిజైన్ చేశారు. ముందుగా కిడ్స్ ప్లే ఏరియా మెయిన్ గేట్ పక్కనే ఉంది.
సెక్యూరిటీ కూడా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ అబ్జర్వేషన్లోనే పిల్లలు ఉంటారు. పేరెంట్స్తో పాటు పెద్దవాళ్ళు కూడా వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వాకింగ్ ట్రాక్, మధ్యలో ఓపెన్ ప్లేస్, వాళ్ళని ఆడిస్తూ వీళ్ళు కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు. చూస్తున్నారు కదా, వాకింగ్ ట్రాక్ మీద కొంచెం కూడా వాటర్ నిలబట్టలేదు, ఇంత వర్షం పడుతున్నా సరే. సో ఆ విధంగా ఆ బ్లాక్స్ని కొద్ది హైట్లో పెట్టి ట్రాక్ చాలా నీట్గా డిజైన్ చేశారండి. చుట్టుపక్కల ప్లాంటేషన్స్ అవన్నీ. ఇక ప్లే ఏరియాలోకి వచ్చినట్లయితే స్లైడ్స్ అండ్ స్వింగ్స్ అసెంబుల్ చేస్తున్నారు. పక్కనే అవుట్డోర్ జిమ్ కూడా ఉందండి. మోడర్న్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్తో పాటు ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా చాలా ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ పార్క్లో 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్, వీటిని అటాచ్ చేస్తూ ఇక్కడ ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా, అన్నీ ఈ పార్క్లోనే ఉన్నాయండి. ఈ పార్క్లో కూడా ఒక వాకింగ్ ట్రాక్ ఉంది. ఇరువైపులా ప్లాంటేషన్, మధ్యలో ఏం మాత్రం ప్లేస్ దొరికినా ప్లాంటేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బ్యాడ్మింటన్ అవుట్డోర్లో ఆడడం, అది ఇలా పార్క్లో చాలా బాగుంది. ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న గేమ్ బాక్స్ క్రికెట్ అండి. ఈ క్రికెట్ ప్రాక్టీస్ నెట్ ఇక్కడ కూడా మొన్నే స్టార్ట్ చేసాం. నైట్ టైం ఆడడానికి కూడా ఫ్లడ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టౌన్షిప్ సెంటర్ పోర్షన్ తీసుకుని ఒక హ్యాపీనింగ్ హబ్గా డెవలప్ చేస్తున్నారు. 5000 స్క్వేర్ యార్డ్స్తో సెంట్రల్ మెయిన్ పార్క్. ఈ పార్క్ ల్యాండ్స్కేపింగ్ మీద కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. పార్క్ పక్కనే యాంఫీ థియేటర్ విత్ ఓపెన్ ఎయిర్ సిట్టింగ్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్, బాస్కెట్బాల్ కోర్ట్, మరొక బ్యాడ్మింటన్ కోర్ట్, ఎదురుగా బాక్స్ క్రికెట్, ఇంకా పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి సపరేట్గా స్విమ్మింగ్ పూల్స్. అన్ని జనరేషన్స్ని కవర్ చేశారు. యాక్యుప్రెషర్ కోసం మెడికేటెడ్ రిఫ్లెక్సాలజీ పాత్వే, ఒక 10 మినిట్స్ దాని మీద నడిస్తే చాలండి, చాలా రిలాక్స్ అవుతాం. అదే కాకుండా యోగా నిర్వహణ సెంటర్, ఇవన్నీ ఈ పార్క్ చుట్టుపక్కల ఉన్నాయండి. ఇక పార్క్కి ఇంకొక వైపు క్లబ్ హౌస్ 8000 SFTతో కన్స్ట్రక్ట్ చేశారు. ఇండోర్ జిమ్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, మినీ ఫంక్షన్ హాల్ ఫర్ పార్టీస్, ఇంకా రిక్వైర్మెంట్ని బట్టి కన్స్ట్రక్ట్ చేశారు. ఇంటీరియర్ వర్క్స్ అవుతున్నాయి. కంప్లీట్ కాగానే క్లబ్ హౌస్ టూర్ పోస్ట్ చేస్తారు. క్లబ్ హౌస్ మెయిన్ రోడ్ నుండి కొంచెం ముందు వెళ్ళగానే బుద్ధుని విగ్రహం ఉంటుందండి. మెయిన్ ఎంట్రన్స్ నుండి కూడా స్ట్రైట్గా మనకు బుద్ధుని విగ్రహం కనబడుతుంది. ప్రశాంతంగా ఉన్న లార్డ్ బుద్ధ వైబ్స్ కాలనీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్లు మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాం. ఇక ఫైనల్గా ఈ వెంచర్ ఉన్న లొకేషన్ కనెక్టివిటీ గురించి చెప్పాలంటే, విశాఖపట్నం వయా తగరవలస, శ్రీకాకుళం వయా నాతవలస పూసపాటరాయిగా, అనకాపల్లి వయా కొత్తవలస, పార్వతీపురం వయా గజపతి నగరం, అరకు వయా తాటిపూడి, ఇలా ఈ 5 డిస్ట్రిక్ట్స్కి సెంటర్లో ఉంది. విజయనగరం డిస్ట్రిక్ట్కి పక్కనే ఉంది. ఇవన్నీ ఈ వెంచర్ తాలూకా అడ్వాంటేజెస్. ఇంతకంటే ఏం కావాలండి? ఈ లగ్జరీ టౌన్షిప్ని మీ అడ్రస్ అని ప్రౌడ్గా చెప్పుకోవడానికి 70% ప్లాట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాయి. ఉన్న వాటిలో బెస్ట్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే ఈ సైట్ని విజిట్ చేయడంలో అస్సలు డిలే చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.